ఆనకాలానికి స్వాగతం, ఎండాకాలానికి గుడ్ బై. ఇదేంది కొత్తగా ఉత్తమార్చే వచ్చింది అని ఇంకొక 3 నెలల టైం ఉంది కదా అనుకుంటారు కదా. కానీ మనం నిన్న చెప్పుకున్నట్టు నిన్న పొద్దుమికి సంది ఆనశాలైంది. ఎర్ర నిండా జర్ర రిలీఫ్ ఇచ్చినట్టు అయింది. కానీ పాపం రైతన్న తిప్పలే, జరంత గోసైంది వల్ల. సరే కానీ ఇక మనమైతే ఇలా ఆడతలు మొదలు పెట్టుకుందాం పాండ్రి. ముందుగల హెడ్లైన్స్. జోరు మీద చాలైంది అసెంబ్లీ, ఎన్నడు తగ్గుతుందో మరి ఇళ్ళ లొల్లి. ఊరేగింపు కద్దట పోలీసోళ్ళు, అచ్చినా ఎత్తాన్రట లాఠీ చార్జు. పోలీస్ బండి నెత్తుకపోయిండో దొంగ, తప్పించుకుందాం అనుకుండు చెరువుల దుంకి. మూతి మీద మీసం లేదు గాని హుక్కా కావాలనట, ఇసొంటోళ్లను కరెక్ట్ కోటింగ్ ఇచ్చుడే సయ్యట. బాగిని గ్యాస్ కోసం లైన్లో నిలబడు కానీ నేను వచ్చిన. నేను ఎవరో చెప్పలే కదా, మీ గంగన్నను. భుజం మీద గొంగడి, నెత్తికి రుమాలు, ఒంటి మీద బనియను. గమ్మతున్నదా? కానీ ఏం చేద్దాం, గా మేకలను గొర్రెలను మేపుకున్నటువంటి తీసుకొచ్చి గీడ ఊసబెట్టింది మా బాగి. ఇరగదిద్దాం ఇక ఇక్కగా నుంచి. గంగన్నకు ఏం తెలుసు అనుకుంటాన్రా? గాయ గత్తరు లేపుతా, గరం గరం వార్తలు చెప్తా. గాలి కంటే ఈ స్పీడ్గా మీకు ముచ్చట్లు పట్టుకొస్తా. చలో మరి ఆలస్యం ఎందుకు. అసెంబ్లీ నడుతుందంటే ఏ బిల్లు పాస్ అవుతాయో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఎసొంటి స్కీముల గురించి మాట్లాడతారో, ఎసొంటి మంచి ముచ్చటి మీద నిర్ణయాలు అవుతాయో అని ఎదురు చూసుడు బంద్ వేడి చేసినట్టే ఉండరు పో జనాలు. ఇక ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నాడు, ఓళ్ళు ఎడ్డించుకున్నాడు, నడ్డించుకున్నాడు, మాట్లాడే అన్నట్టు అవుతుంది కొన్నిటి కాడ. సరే కానీ మరి ఇలా మన తెలంగాణ అసెంబ్లీ ఎట్లా నడిచిందో ఒక పారు పోయేద్దాం రండి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 2వ దినం ఇయ్యాల. కాంగ్రెస్కు గులాబ్ పార్టీకి తగ్గ ఫర్ నడిచింది. గట్టి పతపచ్చం అన్నట్టు చూపింది ఇవాళ అసెంబ్లీలో గులాబ్ పార్టీ. కానీ ఇదే చర్చ నడవన్నా ఏం మాట్లాడాలన్నది మెయిన్. వాళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు కౌంటరు, వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటరు. నడిమిట్లా మైక్ కటింగ్, బల్లలు గుద్దునంటే సాగింది కొద్దిసేపు అసెంబ్లీ. క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష కేటీఆర్ గారు. సార్ నేను 10 నిమిషాలు మాట్లాడితే మంత్రులు 40 నిమిషాలు మాట్లాడుతారు. దయచేసి యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష, చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. 6 గ్యారంటీలు ఏమైనా మహిళలకు ఇస్తాన్న 2,000 ఏది, ముసలికి ఇస్తాను 4,000 పింఛన్ ఏదని అడిగారు పచ్చపొల్లు. వీళ్ళు అడుగుడు, వాళ్ళు సమాధానం చెప్పి మళ్ళీ గులాబ్ పార్టీ ఏళ్ళ ఏం జరిగిందో ఎత్తి చూపుడు. దెప్పు పొడుచుకున్నానంటే సాగింది అలా. ఇక 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తామన్నారు, అదేమైందని అడిగిండు రావణ సారు. అధ్యక్ష కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? అయితే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరపున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న, తప్ప శ్రీధరన్నది. ఎంబడే సీతక్క లేచి మేము మీ లెక్కేం కాదు బరాబర్ ఎత్తాం, శ్రీనితోటి ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినామని చెప్పుకొచ్చింది సీతక్క. ఆడోళ్ళ పట్టునుంటాం, ఆడోళ్ళకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చింది కదా. ఇలా మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము 2వసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. ఇగో ఈ పాయింట్స్ అయితే ఇట్లా నడితే రావణ సార్ మాట్లాడంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడనీయకపోతే జరంత గరమైండు తలసాని శ్రీనివాస్ సారు. స్పీకర్ సార్ అందరికి న్యాయం చేయాలి, ఒకళ్ళ పట్టున ఉండద్దు, వాళ్ళు మాట్లాడంగా మేము మాట్లాడినిస్తున్నాం, మమ్మల్ని సుద్ధా మాట్లాడనీయాలని అన్నాడు. ఇది ఇట్లా నడితే బట్టి విక్రమార్క సారు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పుడుతోటి రామన్న సార్ ఇంకింత గరమైండు. బరాబర్ మీరు ఇస్తే ఆ ఆర్డర్ కాపీ ఇప్పుడు ఇయ్యుర్రి, ఇప్పుడే నా పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా, మరి తప్పైతే మీరు రాజీనామా చేస్తారని ఛాలెంజ్ చేసిండు రామన్న సారు. 40,000 కోట్లు కాదు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్ ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి, ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా
లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్. అయితే ఓ గులాబ్ పార్టీ పెద్ద మనిషి డ్రగ్ కేసులో ఇరుకబడ్డాడు కదా, దీని మీద పెద్ద రచ్చ నడుతుంది ఈ నడిమిట్లా. దీని మీద సుతం గరమెండ్ గీసారు. డ్రగ్స్ తీసుకోవడానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవడానికి మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ఇట్లుంటే అటు కేసీఆర్ సార్ అయితే కనిపించలేదు అసెంబ్లీలో, కానీ కేసీఆర్ సార్ మాట అయితే వినిపించిందులో. గా డ్రగ్స్ కేసు గురించి యాదికి వేసుకుంటా కేసీఆర్ సార్కు సుతం డ్రగ్స్ టెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్ అంటే ఎంబడే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ జర గరమైండు. సభలు లేనోళ్ళ గురించి మాట్లాడద్దు, వాళ్ళ పేర్లు తీసుడు సభలో మంచిది కాదు, కూల్గా జరుపుకుందాం సభనని స్వీట్గా తిట్టిపోసిండు సుఖేందర్ సారు. సభలో లేనటువంటి సభ్యుల పేర్లు కూడా ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఈ సభలో ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి, తప్పులేదు. బయట ఉన్నటువంటి ఇతర వాళ్ళకు ఉన్నటువంటి హౌజుల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన అందరి కోరిక మేరకే మనం దీంట్లోకి వచ్చినాం. ఒక ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రశాంతంగానే మన చర్చలు కూడా కొనసాగిద్దాం. ఎవరి తప్పులు ఒప్పులు ఏదన్నా ప్రశాంతంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అగ్రెసివ్గా పోవాల్సినటువంటి అంశం లేదు. ఇటు కమలం పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా? నెత్తి మీద పుస్తకాల మూట పట్టుకొని బడి పిల్లగాళ్ళు బడికి పోయినట్టు వీళ్ళు రైతుల సమస్యల దరఖాస్తులు నెత్తిన పట్టుకుని వచ్చిర్రు అసెంబ్లీకి. 1,00,000 దరఖాస్తులతోటి గన్ పార్క్ తన నిరసన తెలిపి వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని పోయిర్రు. కానీ ఆ బండిని పోలీసులు అసెంబ్లీ బయటనే ఆపిర్రు. ఇక 2 లక్షల రుణమాఫీ చేయాలి, రైతు భరోసా బకాయిలు చెల్లించాలి, ఫసల్ బీమా అమలు చేయాలనుకుంటే ఏకంగా రైతులకించి 1,00,000 దరఖాస్తులు తీసుకుని అసెంబ్లీకి నెత్తిన మోసుకుంటూ వచ్చిర్రు వీళ్ళు. సార్, మా కొడుకు పెళ్ళి గిట్టనోళ్ళు ఉన్నారు, జరంతా 2 పోలీసు వాళ్ళను పంపరా సార్? సార్ ఇలా మా ఊళ్ళో జాతర ఉంది, ఓ 4 పోలీసు వాళ్ళని పంపరా సార్? సార్ ఇలా మా పార్టీలో సమావేశం ఉంది, ఓ 4-5 పోలీసు వాళ్ళని పంపురు సార్. ఇట్లా పోలీసు వాళ్ళ పహారా కావాల్సి వస్తే పోయి పోలీస్ స్టార్లకు అర్జీ పెట్టుకుంటారు. పిలిచినా విలవకపోయినా ఏమన్నా ప్రోగ్రాంలు ఉన్నా ఇక వాళ్ళే ఇక అత్తారు. కానీ ఈసారి ఏంది అద్దంటాడు, మరి ఎందుకంటారు? రాజకీయ నాయకుల పార్టీలున్నా వాళ్ళ సమావేశాలున్నా పోలీసు వాళ్ళు ఎంబడే ఉంటారు. ఆడ ధర్నాలు, రాస్తారోకోలు, యాత్రలు, సైకిలు, బైక్ యాత్రలు చేసినా సరే ఇంకింత ఎక్కువ మందే ఉంటారు పోలీసు వాళ్ళు. దేవుళ్ళ ఊరేగింపులైనా జాతరలైనా ఆలస్యం చేయకుండా అన్ని డ్యూటీలు ఉంటారు, ఇక ఉండాలే కూడా. కానీ ఈ రాజాసింగ్ సారేమో కొన్ని 100 మందితోటి చేసే ఊరేగింపుకు పోలీసు వాళ్ళని అద్దంటాడు. ఒక్క పోలీస్ అధికారి కూడా మాకు అవసరం లేదు. పోలీస్ ప్రొటెక్షన్ మేము అడగలేము, మీరు ఇచ్చే అవసరం కూడా లేదు. మా శ్రీరామనవమి శోభయాత్రకి మా కార్యకర్తలే మా యాత్రకి ప్రొటెక్షన్, మా కార్యకర్తలే మా రామనవమికి రక్షణ. మీ పోలీసు వాళ్ళు అవసరం లేదు. కమిషనర్ గారు, మా రిక్వెస్ట్, ఒక్క పోలీసు వాళ్ళు కూడా మాకు అవసరం లేదు. నేను లిఖిత రూపంగా నేను మీకు పంపిస్తున్నాను. ఆ లెటర్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మా శ్రీరామనవమి శోభయాత్రకి ఒక్క పోలీస్ ఫోర్స్ కూడా పెట్టకూడదని మా ఒక రిక్వెస్ట్. మార్చి 21న శ్రీరామనవమి ఊరేగింపు షాలవుతుందట. ధూల్పేటలో ఉన్న ఆకాశపురి హనుమాన్ గుడి తానకించి హనుమాన్ వ్యాయామశాల దాకా సాగుతుందట ఈ ఊరేగింపు. కానీ ఈ టైంలో పోలీసులు రావద్దు, వాళ్ళత్తే మా రామభక్తుల మీద లాఠీచార్జ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా గిట్లనే చేసిర్రు. గిసొంటి పోలీసులు మాకు అద్దు అంటాడు రాజాసింగ్ సారు. అందుకే పోలీస్ పెద్ద సార్లకు లెటర్ రాసి మరీ అద్దని చెప్తున్నాడు సారు. మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఒక లెటర్ నేను ఇప్పుడు పంపిస్తున్నాను. లెటర్లో నేను ఏం రాసినానంటే, దాదాపు 3 సంవత్సరాల నుంచి కావాలని శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంలో ప్రత్యేకంగా పురాణాపూర్ చౌరస్తా కానీ, బేగం బజార్ ఛత్రి కానీ, అదేవిధంగా సిద్దంబర్ బజార్ చౌరస్తా కానీ
ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళని పెట్టి మరియు మా రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. దేని గురించి చేపిస్తున్నారంటే శోభయాత్రని డిస్టర్బ్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు మా పోలీస్ అధికారులు. హిందువులే ట్యాక్సులు కడతాండ్రు, పోలీసు వాళ్ళు మేము అందరూ బతికేది వాళ్ళు కట్టే ట్యాక్సులతోటే, వాళ్ళు కట్టే ట్యాక్సుల వల్లనే మా జీతాలు వస్తున్నాయి, గసొంటి హిందువుల మీద ఎందుకు గిట్లా లాఠీ చార్జీలు చేస్తాండ్రు అని అంటాండు సారు. మా ఆలి అర్ధాంగి నన్ను అర్థమే చేసుకుంటలేదు వాళ్ళ. అరే గ్యాస్ దొరుకుతలేదంటే ఇంటలేదు, పొయ్యి మీద అంటే అండుతలేదు, ఇక మామూలుగా ఉపాసం ఉంచుతుందట. అరే గాల్లెవలో యుద్ధం చేసుడేంది, ఈ తిప్పాలు అటుపోయి ఇటుపోయి మన మీద ఖర్చుడేంది వల్ల నాకు అర్థం కాదు. చిత్రం కాకపోతే నన్ను అండు అంటది, లేకపోతే అందరం ఉపాసం ఉందామని అంటది. లైన్లో ఉంటే దొరుకుతలేదు, బుకింగ్ చేస్తే అయితలేదని చెప్పేసి దబ్బల కట్టెల పొయ్యి మీద అండి ఇగో వచ్చినాయి ఇప్పుడే. నా తిప్పల సంగతి పక్కకు పెట్టి మనోళ్ళందరి తిప్పలు ఎట్లున్నాయో చూద్దాం, అరుచుకుందాం పాండ్రి నడురి. తినేతందుకు తిప్పలే అమ్మేతందుకు తిప్పలే అన్నట్టున్నది కదా కథ. కొనేటోళ్ళకు లేదు గ్యాసు, అమ్మేటోళ్ళ తాన లేదు గ్యాసు. హోటళ్ళు బంద్ పడ్డాయి, రెస్టారెంట్లు బంద్ పడ్డాయి కొన్నింటికాడ. హాస్టళ్లల్లో తిప్పలైతున్నాయి, దావకాండ్లకు తిప్పలైతున్నాయి. సర్కార్ దావకాండ్లకు వచ్చే అన్నం వండేతందుకు సుతం తిప్పలే, ఇండ్లల్లో తిప్పలే, బయట తిప్పలే. మొత్తం మీద గ్యాస్ రాక మస్తు మంది తిప్పలు పడతాండ్రు. తీవ్రమైన గ్యాస్ కొరత వల్ల ఇక్కడ ఉన్న క్యాంపస్లో ఉన్న హాస్టళ్ళు మొత్తం దాదాపు మూతపడే స్థితికి వచ్చినాయి. ఎందువల్ల అంటే కొన్ని ప్రైవేట్ మెస్సులు ఉన్నాయి, తర్వాత కొన్ని గవర్నమెంట్ మెస్సులు ఉన్నాయి, కొన్ని స్టూడెంట్ మేనేజ్మెంట్ మెస్సులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మెస్సులు రేపో మాపో అన్నట్టు ఉన్నాయి. అయితే గ్యాస్ కొరత వల్ల ఇంకా ఏవి మేము ఇవ్వాల్సిన మెనూలు, వాళ్ళకి డైలీ ఇవ్వాల్సిన దోశలు, పూరీలు, చపాతీలు ఇటువంటివి అన్నీ కట్ చేసి రొటీన్ ఫుడ్ పప్పు, అన్నం, రసం, ఇంత పెరుగు అటువంటివి మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. ఎందువల్ల అంటే ఈ గ్యాస్ సమస్య వల్ల. ఇంతకుముందు మంచిగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, తర్వాత ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు డ్యూటీలకు కూడా ఇన్ టైంకి మేము ఫుడ్ చేయలేకపోగా వాళ్ళు టయానికి కూడా వాళ్ళు డ్యూటీలకు పోవడం ఇబ్బందికరంగా, వాళ్ళు డ్యూటీలు చేయడం కూడా కష్టంగా మారింది. ఇకనైనా ప్రభుత్వము ఏదైతే ఉందో ఈ గ్యాస్ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అగ్గో చూసిండ్రా లైన్ ఎట్లుందో, ఓలెన్క ఓలు లైన్ పెట్టి నిల్సుండ్రు. 500, 2000 నోట్లు బంద్ అన్నప్పుడు బ్యాంకుల తాన వాటిని మార్చుకునేతందుకు ఎట్ల లైన్ పట్టిండ్రో గిప్పుడు గ్యాస్ బండల కోసం అట్లే లైన్లు పట్టిండ్రు జనాలు. అండేతందుకు గ్యాస్ లేక గీ తిప్పలు అంటాండ్రు. అన్ని తెలిసినోడైతే కృత్రిమ కొరతగా అభినందించాలి. ఇంట్లో ఒక్కొక్కడికి 5 బండ్లు 6 బండ్లు ఉన్నాయి, 4 బండ్లు 3 బండ్లు ఉన్నా కానీ మళ్ళీ 5వ బండ్ల కోసం ఎగబడతారు. పై నుంచి గ్యాస్ అయితే వచ్చింది అంటున్నారు. కాకపోతే ఆన్లైన్లో ఈ బుక్ అవ్వట్లేదు కాబట్టి జనం కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా భయపడి ముందే వస్తున్నారు. ఆన్లైన్లో కూడా బుక్ అవుతూ ఉంటే ఇదేం ఉండదని. సో గవర్నమెంట్ వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి దీన్ని సానుకూలంగా చేయాలని చెప్పి మా అందరం కోరుకుంటున్నాం. గుళ్ళకు సుతం గ్యాస్ తిప్పలు షాలైనయి. అన్నదానాలు బంద్ పెట్టిండ్రు, అర్థం చేసుకోవాలని బోర్డులు పెట్టిండ్రు. దేవునికి పెట్టే ప్రసాదాలను కట్టెల పొయ్యి మీదనే అండుతాండ్రు. అటు కాలేజీలలో ఉండే పిల్లగాండ్లకు సుతం తిప్పలే అవుతున్నాయట. కర్నూలు మెడికల్ కాలేజ్లా గ్యాస్ తిప్పలు షాలైనయి. రోగులను కాపాడాల్సిన రేపటి డాక్టర్లు గియాల తిండితోటి ఇబ్బంది పడద్దని కట్టెల పొయ్యి మీదనే అండి పెడతాండ్రు, ఏ పూట కాపూట. మరి ఎన్నడు తీరుతాయో గీ గ్యాస్ తిప్పలు. ఏ అక్క, మీ పిల్లగాడు ఉక్క కొడతాడంటే లేదు లేదు అక్క మా కొడుకు గసుంటే అలవాటు లేవు. అవునే బావా, ఈ పిల్లగాడు ఎందుకు గంజాయి కొట్టటోళ్ళ తాన కూర్చున్నాడే? నువ్వు ఎవరని చూసి ఎవరని అనుకుంటున్నావో, మా కొడుకు గసుంటే అలవాట్లు లేవు. ఓ కానీ అదినే మీ వాడు ఉక్క సెంటర్ల తాన తిరుగుతుండే, జర చూసుకో. ఎవరు చెప్పిర్రు అదినే గసంటి దిక్కుసుతా మా వాడు తొంగి చూడాడు అంటారు కదా చాలా మంది. గదే భ్రమలు ఉంటారు, ఎందుకంటే ఇగో గీ ముచ్చట చూడు. అరే పిల్లగన్లంతా ఒక ఆడ చేరి మంచిగా స్ప్రైట్ పార్టీనో థమ్స్అప్ పార్టీనో వేసుకుంటున్నట్టు వీడ్కోల్ పార్టీనో గెట్ టుగెదర్ పార్టీనో అనుకుంటుర్రా. సూత్తె కింద హుక్కాలున్నాయి, పార్టీ మస్తుగున్నట్టుంది, హోటల్ ఓ రేంజ్లు ఉంది, సోఫా సెట్లు హైలైట్ ఉన్నాయి. మామూలు పార్టీ కాదురో ఈ హుక్కా పార్టీ అంటే అనుకుంటుర్రు కదా. అవు మరి మీరు అనుకుంది నిజమే. 18 ఏళ్ళ పిల్లగండ్ల కంటే తక్కువే ఉన్నట్టు కొందరు. మూతి మీద మీసం రాలేదు, చెంపల గడ్డం రాలేదు కొందరికి. అప్పుడే ఉక్క పార్టీలు, జబర్దస్త్ హోటల్లో ఎంజాయింగ్లు. అందుకే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిపోతే ఇక వీళ్ళంతా దొరికిర్రు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కఫ్ కేఫ్ హుక్క బార్ ఇది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయాత్ నగర్, చైతన్యపురి, మలక్పేట్ల రైడ్లు ఎత్తే హుక్క కొట్టే 30 మందిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి పట్టుకుని పోయారు పోలీస్ అన్నలు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కేఫ్ పేరు మీద ది వైట్ కప్ కేఫ్ అనే పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హుక్కా సెంటర్ నడిపిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు నా ఆధ్వర్యంలో
రైడ్ చేయడం జరిగింది. ఇందులో 38 సెల్ ఫోన్లు, హుక్కా పార్ట్సు, హుక్కా ఫ్లేవర్సు, వాటితో పాటు ఒక 38 మంది కస్టమర్సు, ఒక 4 సప్లయర్స్ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తపేట, సరూర్ నగర్, హయత్ నగర్, ఫలక్నుమా, ఉప్పల్ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ హుక్కా సేవిస్తున్నారు. 800 నుంచి 1200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్, సాగర్ అనే ఇద్దరు కూడా దీన్ని జాయింట్గా నడిపిస్తున్నట్టు తెలిసింది. హుక్కా బార్ ఎంట్రీ అదిరింది. అద్దాల మీద కలర్ఫుల్గా ఉంది. హుక్కా కొడితే కండ్లు బైర్లు గమ్మాలే, ఎంజాయ్ చేస్తే గిసంటి బార్లలో చేయాలన్నట్టు వేసిరు డెకరేషను. ఒక పారత్తే మళ్ళా అద్దాల సదం చూసేందుకు రావాలి అన్నట్టు పెట్టిర్రు స్పాటు. జోర్దార్ లైటింగ్, ఖతర్నాక్ షోకేజ్, 3 మార్ స్టెప్పులు, అదిరిపోయే హుక్కా. గిదిరా జిందగీ అంటే అనుకున్నట్టుండ్రా. కానీ దొరికితే స్టేషన్లో ఊసలు లెక్క పెట్టాలి, నలుగుట్ల నవ్వులు పాలైతాం. అవ్వాయ ఇజ్జత్ పోతుందని భయమే లేనట్టుంది పోర్రి పిల్లగండ్లకు. వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా ఖచ్చితంగా వెంటనే కస్టడీ తీసుకుంటాం. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే అంతా విద్యార్థులు, యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహించడమే కాకుండా యువతని నిర్వీర్యం చేసే విధంగా ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారో అది తప్పుడు పద్ధతి, అది తప్పుడు విధానం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించాం. అందరినీ ఎడ్ల కచ్చంలో మెలిగినట్టు గీ ట్రాలీలో ఎక్కించుకొని పోయిర్రు. అయితే 800 నుంచి 1200 వరకు కడతారట ఇట్లా రానికి. దండిగా పైసలు ఇచ్చి మొక్కలు చాటుకుంటారు. ఎందుల్లా ధైర్యంగా శాతలేపు చూపిర్రి వచ్చింది మేమే అని. ఇగో ఇంట్లో చాలా మంది చిన్నోళ్ళే ఉన్నట్టుర్రు. ఇంకిందరు పెద్దోళ్ళు కానొచ్చినా అంతా కాలేజీలకు పోయి లేజీ వాళ్ళే ఉన్నట్టుంటారుగా. అయినా పిల్లగాళ్ళు కాలేజీలకు లేకపోతే పండ్లకు పోతుర్రని అవ్వాయాలనుకుంటే మీరు వచ్చి చేసే పని గిదాని తిట్టబట్టే కొందరు. పోలీస్ బండ్లు ఆడికెంచి అత్తాన్నాయంటే ఈడనే అలర్టింగ్ అవుతారు చాలా మంది. సైరన్ మోగితే దొంగలు ఆగిపోతారు. ఉత్త జనాలు సుతా భయపడతారు. సార్ మా బండి పోయింది, సార్ మా బైక్ని ఎవరో ఎత్తుకొని పోయిర్రు, సార్ మా కారు ఇక్కడనే పార్క్ చేసినాం కానీ ఇప్పట్లోనే ఎవరో ఎత్తుకుపోయిర్రు. పోలీసు వాళ్ళు తానికి పోతే పరేషన్ కాకుర్రి, మీ బండ్లు వివరాలు మాకు ఇయ్యరు అని చెప్పి భరోసా ఇచ్చి పంపుతారు. మరి వాళ్ళ బండ్లకే సెక్యూర్ లేకపోతే అయితే ఎట్లా చేస్తారు? చూడరు ఒకసారి ముచ్చట. బండి పోయింది, బైక్ పోయింది, పెన్ను పోయింది, పిల్ల కనిపిత్తలేదు, బర్రె పోయింది, దుడ్డే దొరుకుతలేదు. ఇట్లా పెద్ద కేసులొచ్చినా చిన్న కేసులొచ్చినా డ్రగ్స్ అయినా ఇల్లీగల్ దందాలైనా ఏ కేసు వచ్చినా ఏ కయ్యమైనా చూసి అలా కట్టాలు తీర్చే పని పెట్టుకుంటారు పోలీస్ అన్నలు. కానీ పాపం ఆళ్ళ బండినే ఎత్తుకొని పోతే అది ఇళ్ళ కేర్లెస్ అనుడో లేకపోతే ఆ దొంగ తెలివనుడో గాని పోలీస్ బండినే ఎత్తుకొని పోయి పెద్ద కథే చేసిండు ఓ దొంగ. 1 కారు ఖరాబు, 2 ఆమెను గుద్దిండు, 3 ఈయనను బెడ్డు మీద పడేటట్టు వేసిండు, 4 టమాటా లోడు నుజ్జు అయ్యింది, 5 పోలీస్ బండి కథము, 6 ఇదేదో బండి ఖరాబు. గీయన్నీ వేసింది ఓ దొంగ. అది కూడా పోలీస్ బండిని ఎత్తుకొని పోయి గిట్ల వేసిండు. చిత్తూరులున్న గంగవరంలో అయ్యింది గీ ముచ్చట. పోలీస్ పెట్రోలింగ్ బండిని ఎత్తుకొని పోయి రోడ్డు మీద ఇట్టమొచ్చినట్లు నడిపిండు. మరి తాగే నడిపిండో మరి బండి నడుపు రాదో గాని ఆటుమూటు నడిపే వరకు పాపం ఓ అమ్మ కాలు ఇరిగింది, ఇంకో పెద్ద మనిషికి దెబ్బలు తాకినాయి, ఓ కారు ఖరాబయ్యింది, ఇంకో బండైతే నుజ్జు అయ్యింది. టమాటాల లోడుతోటి పోతున్న ట్రాలీ పాడయ్యింది, పోలీస్ బండి సుతం ఖరాబయ్యింది. ఇక పోలీసోళ్ళు వెనకబడే వరకు ఆయంతా చెరువుల దూకిండు. ఆడికెంచి బయటకు రాకపోతే లోపలికి ఈతొచ్చినోళ్ళు దిగి ఒడ్డుకు పట్టుకొనొచ్చి అరెస్టు చేసిండ్రు. కానీ ఇదెక్కడి గోసుల్లా, పోలీస్ బండికే సూటెందుకు పెట్టిండు? మరి ఎత్తుకపోయినోడు చక్కగా తీసుకుపోకుండా ఇట్లెందుకు రోడ్డు మీద ఆగమాగం చేసిండు? తతిమ బండ్లను ఎందుకు పాడు చేసిండు? ఆఖరికి ఎందుకు అంత ఈజీగా దూకిండు? దీని వెనుకనేమన్నా మతలబుందా అని సర్చింగ్ చేస్తారు పోలీసోళ్ళు. మీ ఫోన్లు ఏడన్నా పోయినాయా? బస్సులో ఓంగనో, ఇంట్లో కొట్టేసుడో, రైల్లో ఎత్తుకపోవడో ఏదో ఒకటి. కానీ మీ ఫోన్ పోయిందా? ఫోన్ పోతే చెప్పుర్రి, పక్కా మీకు మీ ఫోన్ దొరుకుతుంది. పోయిన ఫోన్ దొరుకుడా ఎన్నో దినాల సంది ఎంకులా అన్నము పోలీస్ టౌన్లో కాగితాలు రాసిచ్చినాం అయినా దొరుకుతలేదు అనుకుంటారా? కానీ కొందరి పంట పండింది, పోయిన సరుకు దొరికింది. అది ఎట్లనా? ఇగో గిట్లా. ఫోన్లు అన్నారు, తీరా చూస్తే పోలీసు వాళ్ళు ఫోన్ల దుకాణం పెట్టినట్టు అనుకుంటారులే. లేలే దుకాణం కాదు, అమ్మేతందుకు పెట్టిన సేల్ కాదు, ఆఫర్లు అసలే కాదు, దొరికిన ఫోన్ల వేలం కాదు, పోయిన ఫోన్లను దొరకబట్టి పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చేందుకు పెట్టుకున్న పోలీస్ అన్నల పనిది.
పోయిన ఫోన్లను దొరకబట్టుట్లో ముందున్నట్టు పోలీసులు. పోయిన ఫోన్ల గురించి కంప్లైంట్లు వస్తే 201 ఫోన్లను దొరకబట్టి పోయిన వాళ్ళని పిలిచి ఎవల ఫోన్లకు వంచిర్రు. బాపట్ల జిల్లాలో మొబైల్ రికవరీ పంపిణీ మేళాలు ఇచ్చిర్రు ఎవల ఫోన్లకు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో చోరీలకు గురవుతున్నటువంటి మొబైల్స్ సంబంధించి ప్రతి నెల మొబైల్ రికవరీ అండ్ పంపిణీ మేళ ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పోలీస్ గత 3 నెలలుగా ప్రత్యేకమైనటువంటి టీంని ఐటీ కోర్ టీం అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లో సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మొబైల్ రికవరీ అండ్ కంపెనీ మేళ కార్యక్రమాన్ని గత 3 నెలల నుంచి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల సుమారు 201 మొబైల్స్ని 40,20,000 కాస్ట్ వర్త్ 201 మొబైల్స్ని రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి సుమారు 806 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా ఈ థెఫ్ట్ గురైనటువంటి మొబైల్స్ అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 1,70 lakhs గత 3 నెలల్లో 806 మొబైల్స్ కాస్ట్ వర్త్ 1,70 lakhs రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది. ఇక పోగొట్టుకున్న ఫోన్లు పట్టుకొస్తేందుకు సెంట్రల్ సర్కార్ సపరేట్ సైట్ తెచ్చింది. ఫోన్ పోగానే మీ సేవల చలాన్ కట్టి పోలీస్ టౌన్లు ఇవ్వాలి. పాత నెంబర్ మీద ఇంకో సిమ్ కార్డు తీసుకోవాలి. ఫోన్ నెంబర్ ఐఎంఐ నెంబర్ పోలీసు వాళ్ళకి చెప్పాలి. చెప్పగానే సిఐఆర్ అనే సైట్లో మీ నెంబర్ను బ్లాక్ చేసి ఫోన్ను ట్రేసింగ్లో పెడతారు. అవతలోడు ఎంత తీస్మార్కానైనా ఆన్ చేయగానే ట్రేస్ అవుతుంది ఫోను. అంటే అవతలలో మన సిమ్ కార్డు తీసి ఏరే నెంబర్ వేసుకోగానే మెసేజ్ వస్తుంది అన్నట్టు. గంతే టక్కన ఫోన్ ఏడుందో ట్రేస్ అవుతుంది, మీ ఫోన్ ఏడుందో దొరుకుతుంది అన్నట్టు. ఇట్లనే పట్టిరో ఇంకెట్లా పట్టిరో కానీ మొత్తం మీద పోయిన ఫోన్లు ఇక దొరకాయని బగ్గా ఫీల్ అవుతున్న టైంలో పోలీసులు వచ్చి మీ ఫోన్ దొరికింది వచ్చి గంట 4 అనే వరకు వాళ్ళ ముఖంలో నవ్వులు వచ్చినాయి అనుకోర్రి. సంతోషంతో వచ్చి ఫోన్ పట్టుకొని పోయి ఇచ్చిన సార్లకు థ్యాంక్స్ చెప్పిపోయిండ్రు. గివ్వేలంటే ఖతర్నాక్ వాడతారు. మరి నేను పోవాలి, మా ఇంటికాడ గొర్రెలు మేకలన్నీ కూడా ఆగమాగం అవుతున్నాయి కాబట్టి వానైతే పొట్టు పడుతుంది. మరి ఏం చేద్దాం గిట్లున్న తర్వాయి. మరి నేను పోవాలి కానీ మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలా ప్రైమ్ 9.